ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద జ్యోతిష్యం చెప్తాను. చిలక జోష్యం జూలై నెల 13 నుంచి 19 వరకు ఈ వారం రోజులంతా ఎలా ఉంది, ఎలా లేదు, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, సుఖం దుఃఖం కష్టం నష్టం చెప్తా వినండి. తీ చిలకమ్మ మిథున రాశి వాళ్ళ జ్యోతిషం, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ తే. మిథున రాశి వాళ్ళకి సాక్షంగా వినాయకుడు. మిథున రాశి వాళ్ళకి ఎందుకు కానీ తెలివి జ్ఞానం చాలా నీట్గా ఉంటుంది. ఏదన్నా మాట మాట్లాడితే పెద్దలైనా చిన్నలైనా వా ఎంత కరెక్ట్ మాట్లాడినవేమని మెచ్చుకుంటారు. కానీ హుషారితనం చాలబాజీ మాటలు దగలబాజీ ముచ్చట్లయితే మాట్లాడరు. ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడతారు ఈ రాశి వాళ్ళు. మిథున రాశి వాళ్ళకి మళ్ళీ ఏమిటంటే జర కోపం కొంచెం ఎక్కువ. ముక్కు మీదనే కోపం, వస్తే కోపం కొంచెం ఎక్కువ, లేకపోతే రాదు కోపం. పెద్దల సేవ చేయాలి, అందరితో కలిసి నడవాలి, అందరితో ఐకమత్యంగా నడవాలి, జాగ్రత్తగా నడవాలి అని ముందల హుషారి చాలా మంచిగా ఆలోచిస్తారు. ముందల నడిచే విధానం అంతా జాగ్రత్తగా నడవాలి, ఎట్లా నడవాలనే విధానం చాలా ఘనంగా ఉంది. కానీ ఈ రాశి వాళ్ళకు ఏ చదువైనా కానీ, డాక్టర్ చదువైనా కానీ, లాయర్ చదువైనా కానీ, పోలీస్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ అయినా కానీ, లేకపోతే డాక్టర్ చదువు చాలా ఘనంగా మంచిగా నీట్గా దాంట్లో చాలా పైకి వస్తారు మీరు. డాక్టర్ చదువు అన్నిటికన్నా ముఖ్యం. మీకు ఎలా ముఖ్యమంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఈ డాక్టర్ చదువుకు ఏం అయస్కంతం అతికినట్టు ఉంటుంది. కానీ డాక్టర్ చదువు చాలా గొప్ప చదువు చదువుకుంటారు. మీ తెలివికి, మీ జ్ఞానానికి, మీరు చేసే పనికి, ఆ డాక్టర్ ఉద్యోగానికి, ఆ డాక్టర్ చదివిన దానికి చాలా మంచి కలిసి వస్తుంది. మీకు 7 కొండల మెట్లు మీరు లెక్కాలి, దేవధ్యానం చేయాలి. దేవుని ధ్యానం చేస్తే మీరు పనులు చేస్తే మీకు అన్నీ మంచి జరుగుతాయి. దేవధ్యానం మరుసిపోతే మీరు ఏ పని చేసినా కలిసి రాదు. కానీ మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇంతవరకు మీ ఇంటికి చాలా కష్టం వచ్చింది, చాలా నష్టం వచ్చింది, చాలా బాధపడ్డారు. అన్నమా రామచంద్ర అయిపోయిండ్రు. అప్పు బాధ చాలా ఎక్కువైపోయింది. ఇదేం అప్పు బాధనైనా ఒకటి చేయకపోతే ఒకటి. అసలు మేము ముందల నడుస్తామా నడవమా, పైమెట్టు లెక్కుతామా లేకమా, అందరూ ఒక లెక్క అయితే మా ఇంటిది ఒక లెక్క అయిపోయి ఏమాయమా బతుకమని ఇంతవరకు మీరు చాలా బాధపడ్డారు. అయినా పర్వాలేదు, భగవంతుడు అనేవాడు ఒకడు ఉండడు. ఇంటి లోపల భగవంతుని ధ్యానం చేయాలి. దేవ ధ్యానం చేస్తే మీకు అన్నిటికీ చాలా బాగుంటుంది. కష్టపడ్డారు, నష్టపోయారు, చాలా వరకు కొన్ని రోజులు బాధపడ్డారు. అదంతా పక్కకి పెట్టండి. ఇప్పుడు చాలా మంచి జరుగుతుంది. రాజా బతుకు బతికేది ఉంది. అన్నిటికన్నా ముఖ్యం ఏముందంటే మాత్రం అందరు మా వాళ్ళు, నా బంధు, నా బలగం అనుకుంటారు. కానీ మీ బంధు, మీ బలగం ఎవ్వరు కారు. అందరు తిని బయమానమై అవతల పడతారు. మీకు యాద్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎవరికి 10 రూపాయలు ఇచ్చినా తొందరగా తిరిగి రాదు. ఎవరికన్నా ఆపద సంపద పడితే తొందరగా పోతారు. మీ సమయానికి మీ ఆపదకి ఎవ్వరు రాడు. తింటారు, అవతల పడతారు, కానీ మీకు యాద్ చేయరు. ఇప్పుడు ఏదైతే పని అనుకుంటున్నారో ఆ పని మీకు జయం జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, భగవంతుని ధ్యానంలా ఉండండి. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. గవ్వలు 3 పడ్డాయి, చాలా మంచి గవ్వలు పడ్డాయండి. మిథున రాశి వాళ్ళకు ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 1, అవమానం 7. అంటే శని బలం 7 ఉంది, గురుబలం 8 ఉన్నది. 8 ఏమున్నా కానీ లాభం లేదు. కానీ శని మాత్రం 7 ఉన్నది. సాధిస్థితి గాచారం చాలా చెడ్డగా సతాయిస్తుంది. నెత్తి మీద కాలు పెట్టి తావడం ఆడుతుంది. మీరు చాలా జాగ్రత్త నడవాలి, భగవంతుని మీద భారం పెట్టి నడవాలి. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.